తెనాలి డివిజన్ విద్యుత్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కల సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన వివి చిరంజీవి పదోన్నతి పొంది ఎస్ఈగా విజయవాడ వెళ్లారు. స్థానిక చెంచుపేటలోని తెనాలి డివిజన్ విద్యుత్ కార్యాలయంలో నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కల సత్యనారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. సిఆర్డి ఎంఆర్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ బదిలీపై తెనాలి వచ్చారు. గతంలో ఆయన చేబ్రోలు ఏఈగా, మంగళగిరి, గుంటూరు డిఈగా పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం చూపుతారని వెల్లడించారు. అవసరమైన చోట్ల నూతన సబ్స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సిబ్బందిని సమన్వయం చేసుకుని ముందుకు వెడతానని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నిరంతరం మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణను తెనాలి డిఈ బోరుగడ్డ అశోక్ కుమార్, ఇతర సిబ్బంది పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. నమస్కారం, నా పేరు అక్కల సత్యనారాయణ. నేను సిఆర్డిఏ ఎంఆర్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు తెనాలికి బదిలీపై రావడం జరిగింది. తెనాలి డివిజన్ పరిధిలో ముఖ్యంగా లో వోల్టేజ్ని ఎక్కడైతే ఉందో అక్కడ పూర్తిగా పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకుంటాము. ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయటం కానివ్వండి, తర్వాత సబ్స్టేషన్లు ఎక్కడ అవసరమో గమనించి సబ్స్టేషన్లు, నూతన విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించటకు మరియు నెట్వర్క్ స్ట్రెంథనింగ్కు పూర్తిగా అందుబాటులో ఉండి సిబ్బందిని తదనుగుణంగా తయారు చేసి ప్రజలకు నిరంతరం సేవలు అందించేదానికి సర్వదా కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తాం.